అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నిండు నూరేళ్ల సావాసం. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందంటే, మిస్సమ్మను బలవంతంగా మనోహరి తన రూమ్లోకి తీసుకెళ్తుంది. ఎందుకు మనోహరి నన్ను నీ రూమ్లోకి తీసుకొచ్చావంటుంది మిస్సమ్మ. ఇక నుంచి ఇది నా రూమ్ కాదు బాగి, నీ రూమే అనుకో, నీ రూమే అని వాడుకో అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ మరి నువ్వెక్కడుంటావు మనోహరి అని అడగగానే మనోహరి నేను కూడా ఇక్కడే ఉంటాను అంటుంది. దీంతో మిస్సమ్మ షాకింగ్గా అంటే నేను నీతో నీ రూమ్లో షేర్ చేసుకోవాలా అని అడగగానే అవును అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ నో, నేను నీతో రూమ్ షేర్ చేసుకోలేను మనోహరి, బెడ్ కూడా షేర్ చేసుకోలేను అని చెప్తుంది. దీంతో ఏమైంది బాగి ఎందుకు అని అడుగుతుంది. ఇక దీంతో మిస్సమ్మ ఇప్పటికే నీ నుంచి నేను చాలా తీసుకున్నాను మనోహరి, ఆయన్ని కూడా తీసుకున్నాను, పిల్లల్ని కూడా తీసుకున్నాను, ఈ ఆస్తిని కూడా తీసుకున్నాను, ఇప్పుడు ఈ రూమ్ కూడా తీసుకోవాలా అంటుంది. అంతా గమనిస్తున్న చాంబా మనసులో అందుకేగా నువ్వు తిరిగి వచ్చావు అనుకుంటుంది. ఇక నో మనోహరి, నో నా వల్ల కాదు అనగానే మనోహరి ఇట్స్ ఓకే బాగి, ఇట్స్ ఓకే, నువ్వు తీసుకున్నవన్నీ నాకు తిరిగి ఇవ్వడానికే కదా వచ్చావు అంటుంది. ఇక మిస్సమ్మ కూడా అందుకే వచ్చాను, నీ రూమ్ ఆడుకోవాలి అంటే నాకెందుకో గిల్టీగా ఉంది మనోహరి అంటుంది. దీంతో మనోహరి నవ్వుతూ బాగి నేనేం ఫీల్ అవ్వటం లేదులే, ఈ రూమ్ కాదు ఈ ఇల్లే నీది అనుకో అనగానే మిస్సమ్మ ఇది నా ఇల్లే కదా అనగానే మనోహరి షాకింగ్గా ఏంటి అంటుంది. ఇక దీంతో మిస్సమ్మ అంటే ఒకప్పుడు ఇది నా ఇల్లే కదా అంటున్నాను, కానీ ఇప్పుడు నీ ఇల్లు కాబోతుంది, ఈ ఇల్లు ఆయన పిల్లలు నీ సొంతం కాబోతున్నారు అని చెప్తుంటే చంబా మాత్రం మనసులో ఈ మనోహరి తను డైరెక్ట్గా చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది, ఏంటో ఈ మనోహరి అనుకుంటుంది. ఇక మనోహరి మాత్రం థ్యాంక్ యూ బాగి, నాకు అమర్కి పెళ్లి చేసే వరకు నువ్వు అమర్తో గొడవ పడకుండా ఉండవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయగానే మిస్సమ్మ కూడా ఆయనతో గొడవ పడాలని నాకు మాత్రం ఉంటుందా చెప్పు, ఏం చేస్తాం అంటూ అమాయకంగా చూస్తుంది. ఇక చంబా మనసులో మాత్రం అవునవును, మీ ఆయనతో మళ్ళీ కలిసిపోవాలని వచ్చావు అంతే కదా అనుకుంటుంది. ఇక ఇంతలో మిస్సమ్మ కాకపోతే నువ్వు ఫీల్ అవ్వకపోతే నీ ఫ్రెండ్గా నీ రూమ్ వాడుకోవాలంటే నాకేదో గిల్టీగా ఉంది అని చెప్పగానే పోనీ నేను యాదమ్మ రూమ్కి వెళ్తానులే, నువ్వు ఒక్కదానివే ఈ రూమ్లో ఉండొచ్చులే అని మనోహరి చెప్పగానే చంబా మాత్రం బాధగా మనోహరి మేడం అది సర్వెంట్ రూమ్ చాలా చిన్నది అని చెప్పగానే మనోహరి మాత్రం పర్వాలేదులే యాదమ్మ, బాగీ కోసం నేను అడ్జస్ట్ అవుతాలే అని చెప్పగానే అంటే నేను బెడ్ మీద మీరు కింద పడుకోవడం బాగోదు కదా మేడం అనగానే మనోహరి కోపంగా చూస్తుంది. ఓకే మేడం, మీరే బెడ్ మీద పడుకోండి, నేనే కింద పడుకుంటాను అని చెప్పగానే బాగీ ప్రాబ్లం సాల్వ్, నువ్వు ఈ రూమ్లోనే ఉండు, నేను యాదమ్మ ఆ రూమ్లో ఉంటాం అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ థ్యాంక్ యూ మనోహరి, నీది ఎంత పెద్ద మనసో అంటుంది. దీంతో మనోహరి పర్వాలేదులే బాగి, సరే కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు వచ్చిన పని మీద దృష్టి పెట్టు అని చెప్పగానే అలాగే మనోహరి అంటుంది మిస్సమ్మ. ఇక మనోహరి చంబాను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోహరి వెళ్ళిపోయాక మిస్సమ్మ కోపంగా చూసు పిచ్చి పుల్లమ్మ, నీ రూమ్ నుంచి సర్వెంట్ రూమ్కు తరిమేశాను అన్నీ మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో పిల్లలు రాతోడు వస్తారు, అందరూ నవ్వుకుంటారు.